సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, మనము ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి కాదు, మనం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. సో బాస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కనుక మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో బాస్, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంటర్ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్. అండ్ బాస్, ఎల్ఏ నైట్ ఎంట్రీ కాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ బాస్, ఈ రోజు మీకు మన స్మాక్ డౌన్ ఎంట్రన్స్ స్టేజ్ అంతా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన స్మాక్ డౌన్ ఈ రోజు అంటే బర్లిన్ లో జరిగింది, సో అందుకనే కొంచెం మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ స్మాక్ డౌన్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం నిన్న నైటే అయిపోయింది అనుకో. నైట్ అంటే మీరు అనుకోవచ్చు 10:30, 11 అట్లా స్టార్ట్ అయింది, 1-2 వరకు అయిపోయింది అనమాట. సో జస్ట్ ఒక 3-4 అవర్స్దే, ఒక 4 గంటలదే రికార్డెడ్ ఉండే అనుకోండి. సో మనకి ఈరోజు అందుకనే మార్నింగ్ సేమ్ టైంకి చూడడం దొరికింది మన స్మాక్ డౌన్. అండ్ బాస్, అంటే మన ఎల్ఏ నైట్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత మన ఎల్ఏ నైట్ చెప్పినారు, ఒకవేళ మీకు తెలియదు అనుకుంటా, అంటే ఒక 27 సంవత్సరాల తర్వాత ఈరోజు బర్లిన్లో అంటే ఒక ఆన్ టీవీ WWE షో నడుస్తుంది. అంటే ఇప్పుడు లైవ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతాను, లైవ్ ఈవెంట్స్ చాలా జరిగినాయి, బట్ ఒక ఆన్ టీవీ షో గురించి మాట్లాడుతాను. అంటే ఇప్పుడు స్మాక్ డౌన్ ఆన్ టీవీలో వస్తుంది కదా. సో 27 సంవత్సరాల తర్వాత మేము అంటే ఒక ఆన్ టీవీ షో తీసుకొచ్చినాము, ఎస్పెషల్లీ మీకోసమైనా ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కొంచెం హ్యాపీ చేసినారనేమాట మన ఎల్ఏ నైట్. అండ్ ఫస్ట్ దాని తర్వాత మన ఎల్ఏ నైట్ ఓపెన్ ఛాలెంజ్ గురించి మాట్లాడినారు. అంటే నేను యూఎస్ఏలోవి చేసినాను, అంటే యూఎస్ఏలోవి ఫైట్ చేసిన, అంటే ఈ టైటిల్ కోసం అని ఈ టైప్లో మెన్షన్ చేసినారు. ఫ్యాన్స్ కూడా కొంచెం బూ చేసినారు. సో బూ చేయాల్సిన అవసరం లేదని మన ఎల్ఏ నైట్ చెప్పినారు. అండ్ అసలు ఏంటంటే మన ఎల్ఏ నైట్ ఈరోజు ఒక ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నారు కదా. సో అదే ఓపెన్ ఛాలెంజ్ గురించి అక్కడ మాట్లాడినారు. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరు ఆన్సర్ ఇచ్చినా సరే నేను దానికి మామూలుగా ఏదైనా ఒక టైప్లో మన ఎల్ఏ నైట్ చెప్పేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చింది ఇంకెవరు కాదు, మన లుడ్విగ్ కైసర్. అండ్ బాస్, మన లుడ్విగ్ కైసర్తో ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. ఎందుకంటే అలా హోమ్ టౌన్ అంటే అలా హోమ్ కంట్రీ హీరోకి వాళ్ళు చీర్ చేసినారు అనమాట. అంటే ఇప్పుడు మన కంట్రీలో మన ఇండియన్ సూపర్ స్టార్ వచ్చినప్పుడు చాలా మంది బూ చేస్తారనమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే లుడ్విగ్ కైసర్కి ఒక హీల్ సూపర్ స్టార్, అంటే ఏదో బేఫేస్ సూపర్ స్టార్ అని కాదు, అంటే మన లుడ్విగ్ కైసర్ యూఎస్ఏలో చాలాసార్లు అంటే చాలా మంది బూ చేస్తారనమాట. అలాంటిది మన లుడ్విగ్ కైసర్ హోమ్ కంట్రీలో అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చీర్ చేసినారు. సో అట్లుండాలన్నమాట. అంటే మన సూపర్ స్టార్స్ అంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు అంటే అలాగే హీల్లా బుక్ చేస్తారని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ అంటే హీల్ అండ్ ఫేస్తో తేడా తెలియకుండా, అసలు అది హీల్ ఎందుకు ఉంటారు ఫేస్ ఎందుకు ఉంటారు తేడా తెలియకుండా మన ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలామంది బూ చేసినారు మన ఇండియన్ సూపర్ స్టార్స్కి మన హైదరాబాద్కి వచ్చినప్పుడు. నిజంగా ఆ టైంలో నాకు చాలా నచ్చలేదు అనమాట. సో అందుకని నేను ఛాన్స్ దొరికినప్పుడు అలా మెన్షన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎందుకంటే చెప్పాలి, ఇప్పుడు నేను చెప్తాను మీకు అర్థమవుతాయి అనమాట. ఇన్ ఫ్యూచర్లో మన ఇండియన్ సూపర్ స్టార్స్ అంటే మన ఇండియాకి వచ్చినప్పుడు మన హైదరాబాద్కి అంటే వాళ్ళు ఎక్కడైనా రాని వాళ్ళు మీకు కనిపించినప్పుడు మీరు చీర్ చేస్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీ అవుతారు అనమాట. లైక్ ఈరోజు లుడ్విగ్ కైసర్కి అంటే హోమ్ కంట్రీలో చాలా జబర్దస్త్గా చీర్ చేశారనమాట. వాళ్ళు లుడ్విగ్ కైసర్ వచ్చి అంటే ఛాలెంజ్కి అంటే యాక్సెప్ట్ చేసినారు. అండ్ అలా మధ్యలో చిన్న సెగ్మెంట్ జరిగాయి. దాని తర్వాత ఫైనల్లీ మనకి ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అంటే మనకి ఎల్ఏ నైట్ వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. ఫ్యాన్స్ అందరూ లుడ్విగ్ కైసర్ అని చాలా మంచి ఛాన్స్ చేశారనమాట ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ బాస్, అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఎల్ఏ నైట్. అండ్ ఇక్కడతో మీరు ఒక లెసన్ నేర్చుకోవాలి. అండ్ అది ఏంటంటే చూడండి, హోమ్ కంట్రీలో మన లుడ్విగ్ కైసర్కి ఓడిపించేసింది ఎల్ఏ నైట్, బట్ అయినా ఫ్యాన్స్ అక్కడ చీర్ చేస్తున్నారు. సో అది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఎట్లయినా ఇప్పుడు హోమ్ కంట్రీ అని గెలుస్తారు అట్లా గ్యారంటీ ఏముండదు అనమాట. హోమ్ కంట్రీ ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే WWE ఏ టైప్లో బుక్ చేయాలో అదే టైప్లో బుక్ చేస్తుంది. బట్ ఫ్యాన్స్ ఏ టైప్లో రియాక్ట్ అవుతారో అది మొత్తం మన పైన ఉంటుంది అనమాట. అంటే మనము మన హోమ్ కంట్రీ హీరోకి మనం ఏ టైప్లో వెల్కమ్ చేస్తుంది మన పైన ఉంటుంది. సో మనము మన హోమ్ కంట్రీ హీరో కంపల్సరీ అంటే జబర్దస్త్గా చీర్ చేయాలన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ నేను మళ్ళీ చెప్తే ఇన్ ఫ్యూచర్లో మన ఇండియన్ సూపర్ స్టార్స్ అంటే ప్రజెంట్ కోసం అయితే లేరన్నమాట WWEలో, బట్ మళ్ళొకసారి సైన్ అవుతారు ఇన్ ఫ్యూచర్లో. ఇలాంటి ఇంకో వేరే సూపర్ స్టార్స్ వస్తారన్నమాట. సో వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు కంపల్సరీ చీర్ చేయాల్సిందే మీరు. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యారన్ కోర్బిన్ అండ్ అపోలో క్రూస్ వర్సెస్ మన ఏంజల్ అండ్ మన హంబెర్తో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఒక చిన్న ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన
హంబెర్టో అండ్ ఏంజెల్ గ్రాజా. సో నెక్స్ట్ మనకి ది న్యూ బ్లడ్ లైన్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అంటే మన జేకబ్ ఫాటు, ఠామటోంగ ఠాంగలోయ అండ్ మన సోలో సికోవా కనిపించినారు. అండ్ మన సోలో సికోవా అంటే డిఐవైకి వార్నింగ్ ఇచ్చేసినారు అనమాట. అంటే మన సోలో సికోవా ఇక్కడ ఒకటి మెన్షన్ చేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నేను నా ఓన్ బ్రదర్ అంటే నేను జిమ్మీ ఊసో పైన చాలా భయంకరంగా అటాక్ చేసినాను. దాని తర్వాత నేను వాయిస్ మ్యాన్ అంటే పాల్ హేమన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినాం అనమాట. చాలా భయంకరంగా ఇచ్చి పడేసినాము. అండ్ అంతేకాదు మేము రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినాము. రోమన్ రేన్స్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసినాం అనమాట. అండ్ ఓన్లీ అటాక్ చేయడమే కాదు, రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి ఆ హూలా ఫాలా మాలవి నేను తీసుకున్నాను. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఎక్నాలజీ చేసేంత వరకు మేము రోమన్ రేన్స్ ఇస్తూనే ఉంటామని ఒక టైప్లో మన సోలో సికోవా చెప్పేసినారు. అండ్ అంతేకాదు దాని తర్వాత మన సోలో సికోవా ఏమని చెప్పినాడు, జస్ట్ మీరు ఆలోచించండి, నేను నా ఓన్ ఫ్యామిలీకి నేను ఇంత భయంకరంగా ఇచ్చి పడుస్తున్నానంటే జస్ట్ ఒకసారి ఆలోచించండి మీతో ఏం చేస్తున్నానని ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చినారనమాట. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్కి వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ సోలో సికోవా ఏమని చెప్పినారంటే నో మ్యాటర్ అంటే మీ ఇద్దరిట్లో ఎవరు కలిసినా సరే, అంటే ఇప్పుడు మీ మ్యాచ్ ఉంది కదా ఈరోజు నైటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అనమాట. సో మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే నో మ్యాటర్ కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మీ ఇద్దరిట్లో ఎవరు కలిసినా సరే ట్రైబల్ షీఫ్ మీకోసం వస్తున్నాడని మన సోలో సికోవా వార్నింగ్ ఇచ్చేసినారు కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ కి. అండ్ ఈ సెగ్మెంట్లో రోమన్ రేన్స్ కి వార్నింగ్ ఇచ్చినారనమాట, డిఐవైకి వార్నింగ్ ఇచ్చినారనమాట. సో బాస్ ఇప్పుడు ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి సో నెక్స్ట్ మనకి రింగ్లో మన నిక్ ఆల్డిస్ అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కనిపించినారు. అండ్ బాస్ మన నిక్ ఆల్డిస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరితో ఫస్ట్ మాట్లాడినారనమాట. లైక్ ఇప్పుడు వాళ్ళ కంట్రీలో అంటే మన బర్లిన్లో అంటే జర్మనీలో అక్కడ కొన్ని ఈవెంట్ చేసినారనమాట. సో ఆ ఈవెంట్స్ ఫొటోస్ వీడియోస్ అవన్నీ చూపించినారు మన నిక్ ఆల్డిస్. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోడీ రోడ్స్. అండ్ బాస్ మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే బాస్ అంటే ఇలా మధ్య చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరిగాయి అనమాట. అంటే మన కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో చాలా మంచి సెగ్మెంట్ ఉండేది. అండ్ ఈ సెగ్మెంట్ స్టార్టింగ్లో ఫస్ట్ కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, సో కోడీ రోడ్స్ దేని గురించి మాట్లాడదాం చెప్పని అంటే కోడీ స్టైల్లో చెప్పినారనమాట. దాని తర్వాత మన కోడీ రోడ్స్ అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అనమాట. అండ్ మన మధ్యలో అంటే సూపర్ స్టార్ అంటే మన మధ్యలో జబర్దస్త్ మ్యాచ్ జరగబోతుంది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. సో నిజంగా చాలా మజొస్తాను ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. ఫ్యాన్స్ అందరూ చాలా మంచిగా చీర్ చేసినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ అంటే ఏమని చెప్పినారంటే నీ మోకాల గురించి అంటే నీ గురించి మాట్లాడదామా, ఎందుకంటే రీసెంట్లీ టూర్లో అంటే మనం ఇక్కడ వచ్చినాం కదా, ఈ టూర్లో వాళ్ళ ఈవెంట్లో నువ్వు ఇంజూర్డ్ అయినట్టున్నావు, నీలో కొంచెం ప్రాబ్లం ఉందని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే మన కోడీ రోడ్స్ ఏమన్నా లేదు నీలో ఎలాంటి ప్రాబ్లం లేదు కెవిన్ ఓవెన్స్, నేను బాగానే ఉన్నాను. సరే మాట్లాడే ఉంటే మనము లాస్ట్ వీక్ గురించి మాట్లాడదాం. లాస్ట్ వీక్ మనము చాలా మంచి సూపర్ స్టార్కి అంటే మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వార్కి మనం ఓడిపించినాం. దాని తర్వాత నువ్వు ఆ టైటిల్ అనేది నా దగ్గర తీసుకొని మళ్ళీ ఇచ్చేసినావు. సో అసలు ఈ స్టోరీ ఏంది అంటే చూడు, కెవిన్ ఓవెన్స్ నీ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడితే నువ్వు చాలాసారి బిట్రే చేసినావు, మోసం చేసినావు. సో అసలు ఏందని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ అడిగినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే అసలు ఏది మజాకులు చేస్తున్నావు ఏంది, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ చెప్పినాను. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు ఆ వీడియో ఫుటేజెస్ అవన్నీ ప్లేనే కదా, నేను చాలా క్లియర్లీ చెప్పినాను అనమాట. అంటే వాళ్ళు డిజర్వ్ చేస్తారు, సో అందుకని వాళ్ళకి నేను మోసం చేసిన వాళ్ళపైన అటాక్ చేసినాను. బట్ ఒక్క మనిషి తప్ప, అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు కోఫీ కింగ్స్టన్. నేను లాస్ట్ వీక్ సారీ చెప్పినాను కోఫీ కింగ్స్టన్కి, అండ్ మళ్ళొకసారి సారీ చెప్తున్నాను కోఫీ కింగ్స్టన్ కానీ మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే అయినా కోడీ రోడ్స్ నువ్వు ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే నేను వాళ్ళపైన అటాక్ చేసాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కొంచెం డిజర్వ్ చేస్తారనమాట. బట్ నీ రిలేషన్ అంటే మన రిలేషన్ గురించి మాట్లాడితే ఇప్పటి నుంచి అంటే నీ ఫాదర్ ఉన్నప్పటి నుంచి అంటే నువ్వు అంటే పరిచయం అన్నమాట. సో నేను నీతో ఇలాంటి పిచ్చి పని నేను చేయను, నేను బిట్రే చేయను అని ఒక టైప్లో కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమన్నారంటే ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు 15-16 టైం గురించి మాట్లాడినారనమాట. అంటే ఓపెన్లీ చెప్పాలంటే కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే నేను ఇంత తక్కువ టైంలో ఇప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు నేను చాలా మంచి పేరు సంపాదించుకున్నాను, బట్ నీకు అంటే నీకు ఒక టైప్లో ఎవరంతా అప్రిషియేట్ చేస్తలేరని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ అంటే మళ్ళీ ఒకసారి కోడీ రోడ్స్ మోకాల గురించి నీ గురించి మాట్లాడినారనే మాట నాకు తెలుసు, నీలో కొంచెం ప్రాబ్లం ఉందని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే మన కోడీ రోడ్స్ ఏమన్నా ఇప్పుడు ఏంది ఇప్పుడు నువ్వు ఓకే నీ అంటున్నావు, నా మోకాలు ఎలాంటి ప్రాబ్లం లేదని నేను చెప్పినా కదా, అంటే నీకు అంటే నేను అవకాశం ఇచ్చినా అని అంటే నేను ఇంతకుముందు నేను ఫైట్ చేయని చెప్పినావు కదా, సో నువ్వు మళ్ళీ ఒకసారి ఏదో ఒక రీజన్ తోలాడు నువ్వు ఎంకలాడుగు పెట్టేద్దామని ఆలోచిస్తున్నావు అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు.
సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, చూడు నిజం చెప్పాలంటే కరెక్ట్ నిన్నటికి నాకు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినా, అంటే కరెక్ట్ నిన్నటికి నేను యూనివర్సల్ టైటిల్ గెలిచి నాకు 8 సంవత్సరాలు అన్నమాట. అండ్ ఆ టైంలో నేను టైటిల్ గెలిచినప్పుడు నేను చాలా హ్యాపీ అయిపోయాను. నేను ఒకటిసారి అంటే ఆకాశం పైన ఉన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చాయన్నమాట. చాలా మజా వచ్చింది. బట్ ఫ్యాన్స్ ఏమన్నారంటే నేను డిజర్వ్ చేయను అనమాట. ఎందుకంటే ద గేమ్ ట్రిపుల్ హెచ్ వల్ల నేను ఆ మ్యాచ్ గెలిచినానని చాలామంది ఈ టైప్లో నాకు బ్లేమ్ చేసిన, అంటే ఓవర్ నాకు అంత అప్రిషియేట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇప్పుడు మన మ్యాచ్లో అంటే నువ్వు బ్యాష్ ఇన్ బర్లిన్లో అంటే ఇప్పుడు మన ప్రీమియర్ ఈవెంట్లో నువ్వు 100% రాకపోతే నీలో ప్రాబ్లం ఉంటే అండ్ ఒకవేళ నేను నిన్ను ఓడిపించేస్తే ఎవరు నన్ను అంత అప్రిషియేట్ చేయాలని ఒక టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడు ఏంది నువ్వు నన్ను ఓడిపించేస్తానా? అసలు చెప్తే నీకు అర్థమవుతలేదా? నేను 100% క్లియర్ ఉన్నా, నీకు అర్థమవుతుందా? నా ముఖాలు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ బాగానే ఉందని మన కొడి రోడ్ చెప్పినారు. సో బాస్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన ఈరోజు నైట్ మన బ్యాష్ ఇన్ బర్లిన్లో ఇలా మధ్యలో మ్యాచ్ ఉంది కదా. సో ఈ మ్యాచ్లో కంపల్సరీ నీ పైన అటాక్ చేస్తారన్నమాట మన కెవిన్ ఓవెన్స్. కొంచెం ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు మెయిన్ ఏంటంటే ఎండింగ్లో మన కొడి రోడ్స్ సెగ్మెంట్ ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడిగినారు. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన మ్యాచ్ అయిపోయిన తర్వాత మనము ముందులా ఫ్రెండ్స్ ఉండమా అని ఈ క్వశ్చన్ అడిగినారు అన్నమాట. అంటే మన మధ్య ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా, అంటే మన మధ్యలో మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రెండ్సే ఉంటాం కదా అని ఈ టైప్లో క్వశ్చన్ అడిగేసినారు మన కొడి రోడ్స్. బట్ మన కెవిన్ ఓవెన్స్ చెవులు ఏదో చెప్పినారు అన్నమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ చెప్పి వెళ్ళిపోయినారు. అండ్ ఎగ్జాక్ట్ మన కెవిన్ ఓవెన్స్ ఏం చెప్పినారో దానిపైన అప్డేట్ వస్తే నేను కంపల్సరీ మీ అందరితో అప్డేట్ షేర్ చేస్తాను. బట్ ఏదో చెప్పినారు మన కెవిన్ ఓవెన్స్ కొడి రోడ్స్ చెవులో. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి మన అండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన కార్మెలో హేస్. సో నెక్స్ట్ మనకి మిషన్ వర్సెస్ మన జాస్ మధ్యలో మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అనమాట. అంటే ఫ్యాన్స్ అంతా రియాక్ట్ టైం కాలేదు ఈ మ్యాచ్, అంటే అప్పుడప్పుడు అంటే మధ్య రియాక్ట్ అయ్యారు ఎక్కువ, ఎందుకంటే ఫ్యాన్స్కి మెయిన్ ఈవెంట్లు ఇంకో వేరే మ్యాచ్ చూడాలని ఉండేమో. బట్ ఈ మ్యాచ్ నిజం చెప్పాలంటే బాగానే ఉండే. మిషన్ ఈ మ్యాచ్లో బాగా టెక్కొచ్చి కేండో స్టిక్స్ స్టీల్ చేసి అంటే నిజంగా చాలా మొదొచ్చింది అనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండేది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏంటంటే మన టిఫినీ అంటే మన మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ టిఫిన్ వచ్చింది అనమాట. టిఫినీ వచ్చి మిషన్ పైన అటాక్ చేసింది. అండ్ క్యాషింగ్ గురించి జస్ట్ ఆలోచించండి, నిజం చెప్పాలంటే క్యాషింగ్ చేసే మూడ్లో రాలేదు. టిఫిన్ క్లియర్లీ కనిపించింది, జస్ట్ చిన్న జలక్ ఇచ్చింది అనమాట. అండ్ బాస్ దాని తర్వాత లేదు నేను క్యాషింగ్ చేస్తలేదు అని మన నాజాస్ చెప్పింది మా టిఫినీ మిషన్ పైన అటాక్ చేసి అనమాట. అండ్ బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది, అంటే రిటర్న్ అయిపోయింది మన బేలీది. ఎస్ బాస్ ఈరోజు మన బేలీ రిటర్న్ చేసింది అండ్ టిఫినీ పైన అటాక్ చేసింది బాస్. అండ్ దాని తర్వాత అంటే మ్యాచ్ లాభం లేదు అనుకుంది మన మిషన్. బట్ నిజం చెప్పాలంటే అంత లాభం లేపలేనమాట, ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన నాజాస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన నాజాస్. ఓకే అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ చూడండి మనకి రోమన్ రేన్స్ అయితే రీసెంట్లీ 1-2 వీక్స్ నుంచి అయితే మనకి మన స్మాక్ డౌన్లో కనిపిస్తలేరు. బట్ రోమన్ రేన్స్ రీసెంట్లీ మనకి ఒక జాల కనిపించినారు బాస్. అండ్ ఎక్కడ కనిపించినారు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. నిజంగా బాస్ అంటే రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు అంటే హాస్పిటల్ వెళ్ళి పిల్లలతో కలుస్తారు, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనే మాట. అండ్ రోమన్ రేన్స్ చాలా టైం తీసి మరి వెళ్ళి పిల్లలతో అంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ అనే మాట ఇది, అక్కడ వెళ్ళి అక్కడ కలిసినారు. అండ్ ఫ్యాన్స్తో అంటే నిజం చెప్పాలంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఒక పిజ్జా పార్టీ ఇచ్చినారన్నమాట చిల్డ్రన్స్ హాస్పిటల్లో మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అంటే అక్కడ ఉన్న చిన్న పిల్లలకి అంటే ఎవరెవరు బాధలు ఉన్నారు అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎందుకు ఉంటారు, ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటారు కదా, ఇప్పుడు ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాపీ చేయడానికి మన రోమన్ రేన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ అందరికి పిజ్జా పార్టీ ఇచ్చినారనమాట. అలా ఫ్యామిలీస్ అవి కలిసినారు, అందరితో ఫోటో దిగినారు. సో నిజంగా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ ఇవన్నీ రాగానే చాలా మంది చాలా గొప్ప మాట్లాడుతున్నారనమాట రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడని కాదు, రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయిన జస్ట్ 1-2 డేస్లోనే ఇప్పుడు ఎవరైనా ఫాదర్ చనిపోతే ఎక్కువ కనిపించారన్నమాట, ఎక్కువ బయటికి రారన్నమాట. అండ్ ఒకవేళ వాళ్ళకి టైం దొరికిన వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లంలో ఉంటారన్నమాట రియల్ లైఫ్లో. బట్ రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయిన జస్ట్ 1-2 డేస్లోనే రోమన్ రేన్స్ వెళ్ళి ఒక చిన్న ఫ్యాన్తో కలిసినారు, ఎందుకంటే ఆ ఫ్యాన్ కోరికుండా అన్నమాట రోమన్ రేన్స్ చూడాలని.
అండ్ ఆ ఫ్యాన్కి ఏదో ప్రాబ్లం ఉండే అనమాట. సో అందుకని రోమన్ రేన్స్ వెళ్ళి మరి కలిసినారు ఆ ఫ్యాన్తో ఇంతకుముందు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వెళ్ళి చాలామంది పిల్లలతో కలిసినారు అనమాట. అలా ఫ్యామిలీతో కలిసినారు, వాళ్ళకి పిజ్జా పార్టీ ఇచ్చినారు, టైం స్పెండ్ చేసినారు. సో చాలామంది అంటే అక్కడ ఉన్న చిన్న పిల్లలు చాలామంది హ్యాపీ అయిపోయినారు అన్నమాట రోమన్ రేన్స్ చూసి. సో నిజంగా అంటే చాలా గ్రేట్ అన్నమాట ఇది. సో అందుకే నేను అంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడే ముందే చెప్పినాను, ఓన్లీ రోమన్ రేన్స్ అని కాదు, ఓవర్ రియల్ లైఫ్లో ఇవన్నీ పనిచేస్తా అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు మన డబ్ల్యూడబ్ల్యూలో. వాళ్ళు చిన్నపిల్లలకి హ్యాపీ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు అనమాట. సో వాళ్ళందరూ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ బాస్. ఓకే, అండ్ అంతేకాదు ఈరోజు మన ఛానల్లో ఒక సెకండ్ వీడియో వస్తానమాట. ఎందుకంటే మన బ్యాష్ ఇన్ బర్లిన్ ఇంకెప్పుడు కాదు ఈరోజు అనమాట. సో అందుకే నేను మీ అందరికీ బెట్టింగ్ ఓట్స్ గురించి అండ్ కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ గురించి ఈరోజు మన సెకండ్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. ఈరోజు సాయంత్రం వరకు వచ్చేస్తుంది మన సెకండ్ వీడియో. టైం గురించి మాట్లాడితే 6-7 లోపు వచ్చేస్తుంది అనమాట. 6-7 వరకు నేను ట్రై చేస్తాను మన సెకండ్ వీడియో అప్లోడ్ చేయడానికి. సో మీరు కొంచెం యాక్టివ్ ఉండండి ఈరోజు. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.